ప్రవర్తన కావచ్చు, ఆయన నియమాలు కావచ్చు, ఈ 118 మంది ఎమ్మెల్యేలకు అందరికన్నా పద్ధతిగా ఉండే ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఈ రోజు చౌకబారు ప్రకటనలకు 7 సార్లు ఓడిపోయినోడు, ఒక ప్రభుత్వ ముసుగులు సలహాదారు ముసుగులు రాజకీయ సవాలు ప్రతి సవాలు ఉంటాయి కదా. సరే మీరు అంటున్నట్టుగా ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణలో కూడా మనం విభేదించడం కరెక్ట్ కాదేమో. బట్ అది ఎవరైనా సరే ఆ రకంగా సెక్యూరిటీ ఉన్న సమయంలో డైరెక్ట్ గా కారు పట్టుకొని వెళ్ళడం తప్పది. అది పోలీసుల నిర్లక్ష్యం కనబడుతుంది అక్కడ. కానీ ఎందుకు అసలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరంతా కూడా మద్దతుగా వెళ్తూ ఉన్నారు, మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారు. బహుశా ఇప్పుడు మీ ఇంట్లో పోలీసులు ఉండే ఉంటారు, రైట్? ఇప్పుడు బయట ఉన్నారు, ఇప్పటి వరకు లోపల కూర్చున్నారు, ఇప్పుడు బయట ఉన్నారు. ఓకే, ఉన్నారు బయట పోలీసులు ఉన్నారు. ఇప్పటి వరకు మొత్తం 4 ఉన్నారు, 3 ఎస్ఐలు. నేను అనేది ఏంది, ఇదేమో ఇప్పుడు అప్పుడేమో ఇదే ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు గొరగొరగొర అర్ధరాత్రి లాక్కపోయినరు. మరి నువ్వు నేర్చుకున్న ప్రజాస్వామ్య విలువలేంటి రేవంత్ రెడ్డి? నీకు బుద్ధి రాలేదా? నర్సింగ్ పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేసి నీకు బుద్ధి రాలేదా? కొడంగల్ అర్ధరాత్రి బెడ్రూమ్ లో అరెస్ట్ చేసినప్పుడు ఇవే కదా నువ్వు అప్పుడు ప్రజాస్వామ్య విలుకలు చిలక పలుకులు పలికినావు రేవంత్ రెడ్డి. ఇవేనండి చిలక పలుకులు. మేమేమన్నాము? మేము శాంతియుతంగా కామారెడ్డి వెళ్ళి సహచర ఎమ్మెల్యే మీద హత్యా ప్రయత్నం జరిగింది కాబట్టి, దాడి జరిగింది కాబట్టి నైతిక మద్దతు. రెండోది బాన్సువాడల పోలీసులు ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారు షబ్బీరాలి ప్రోద్బలం లోనై హిందువులను దారుణంగా హింసించారు. పోలీసులు లాఠీచార్జ్ చేశారు, రక్తాలు కారుతున్నాయి మా హిందువుల మీద. ఇంకా మేము హిందువులకు మేము తప్ప ఎవరున్నారండి? ముఖ్యమంత్రి అయితే ముస్లిం మతం స్వీకరించిండు మొన్ననే. ఎవరున్నారు మాకు? మా కార్యకర్తలకు మేమే కదా ముఖ్యమంత్రి. ఇంతకు సెక్యులర్ ముఖ్యమంత్రి ఉండేది. కానీ రాజకీయంగా సవాలు సహజంగా ఉంటాయి కదా. ఆయన ఒక అదే నియోజకవర్గానికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిన వ్యక్తి షబ్బీర్ అలీ. ఆ నియోజకవర్గం ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి కాటిపల్లి వెంకటరమణారెడ్డి మీ పార్టీ ఎమ్మెల్యే అక్కడ ఉన్నారు. సో రాజకీయంగా ఆరోపణలు ప్రత్యారోపణలు సహజమే. సో దానికి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు సంబంధించి బీజేపీ నాయకులంతా వెళ్ళడం ఇది ఇంకా పొలిటిసైజ్ చేసే అవకాశం లేదంటారా? దీన్ని భలే ఉన్నారు మనోజ్, మీరు ఏం మాట్లాడుతున్నారు? ఒక శాసనసభ్యుడి మీద హత్యా ప్రయత్నం జరిగితే ఎందుకు వెళ్ళదండి? ఆరోపణలు ప్రత్యారోపణలు ఉంటే నీ దగ్గర గవర్నమెంట్ ఉంది, నీ దగ్గర ఆల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఎవరి దగ్గర ఉన్నాయి ఈరోజు డిపార్ట్మెంట్స్ అన్ని? ఎవరి దగ్గర ఉన్నాయి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకుంటే గంటలో పని తేల్చేయి. నువ్వు ఏ సర్టిఫికేట్ చూపుతావు, ఏ డాక్యుమెంట్ చూపుతావు, ఏ కోర్టు ఆర్డర్ చూపుతావు? ఎవరు తెలంగాణ ప్రజలు ఎవరు మాపే పెడతారండి? మీరేం మాట్లాడుతున్నారు మనోజ్? గవర్నమెంట్ ఎవరి చేతిలో ఉంది? అంటే అనేది రాజకీయ సవాళ్ళు ప్రతి సవాళ్ళు కామన్ కదా. వాళ్ళు ఏదో ఆరోపణ చేసిర్రు, కాటిపల్లి వెంకటరెడ్డి అరోరా కట్టబెట్టిందని. అది వేరే అండి, అది మీకు ప్రభుత్వం మీద ఉంది. ఒకవేళ అట్లాంటిదంటే ఇప్పుడుంటే కూడా ఇప్పుడు మీరు అన్ని బయట పెట్టండి, చర్యలు తీసుకోండి. మీ దగ్గర ఆల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. విజిలెన్స్ కావచ్చు, పోలీస్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఆల్ డిపార్ట్మెంట్స్ ముఖ్యమంత్రి గారి చేతిలో ఉన్నాయి, రేవంత్ రెడ్డి గారి చేతిలో. ఇంకెందుకు ఆరోపణ పత్రం లేదండి? అధికారం మీద ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే సన్నాసి నొక్కులు, అధికారంలోకి ఇవే సన్నాయి నొక్కులు. ఇదేందండి? ఇదేం రాజకీయం? నీకు హత్యా ప్రయత్నం కరెక్టా కాదా? దీన్ని మీరు సమర్థిస్తారు ఆర్టీవీ వాళ్ళు. ఒక గౌరవనీయ శాసనసభ్యుడు 2 ముఖ్యమంత్రులను మట్టి కనిపించడాన్ని ఇంటికి రక్షణ పెట్టారు పోలీసులు. ఇక్కడ పోలీస్ నిర్లక్ష్యం ఉంది, కానీ హత్యా ప్రయత్నం. అవును, హత్యా ప్రయత్నమే. షబ్బీరాలు వెనకాల రోహింగ్యా ముస్లింస్ ఉన్నారు. వీళ్ళందరికీ భర్త స్వల్పుతున్నది రేవంత్ రెడ్డి. తను నోడగొట్టిన కక్షతోని ఈరోజు అధికారం చేతిలో ఉంది కానీ పగబట్టిండు. మేమేమంటున్నాము? నైతిక మద్దతు తెలపడానికి బాన్సువాడలో ఎమ్మెల్యేని కుక్కలను కొట్టినట్టు కొడుతున్నారు. కుక్కలని అదే ఇదేం రాజ్యం అండి? వెనుక రోహింగ్యాలు ఉన్నారంటున్నారా మీరు? బరాబర్. లేకపోతే అంత ధైర్యంతో ఇంటికి ఎట్లా వెళ్తారు? కానీ ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యేగా ఉంది కాటిపల్లి వెంకటరమణారెడ్డి కదా. వాళ్ళందరినీ సార్ట్ అవుట్ చేసి ఫైండ్ అవుట్ చేసి వాళ్ళందరినీ ప్రభుత్వానికి అప్పగించి అక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేయొచ్చు కదా. అధికారం ఎవరి చేతులు ఉంది? కానీ ఎవరు చెప్తున్నారు? మేము కామారెడ్డిలో ఏసీపీ గారిని అడిగాం. మేము గుండాలను తీసుకెళ్తలేం, ఓల్డ్ సిటీ నాయకుల్లాగా రౌడీలను తీసుకెళ్తలేం, కత్తులు తీసుకెళ్తలేం, యాసిడ్ బాటలు తీసుకెళ్తలేం. గౌరవంగా 2 ఎమ్మెల్సీ ఎమ్మెల్యే 2 వెళ్ళాము. మమ్మల్ని అరెస్ట్ చేసే అవసరం ఏముంది? మేము కాదు నైతిక మద్దతుకు. ఇది కాదా పోలీసు వాళ్ళు పక్షపాత ధోరణి? ఇది కాదా ముఖ్యమంత్రి గారి ద్వంద్వ ధోరణి? దీని వెనుక పెద్ద కుట్ర ఉంది. ఒక ప్రజా మన్నన ఉంది నాయకుడు. రాబోయే రోజులలో రేవంత్ రెడ్డికి అడ్డొస్తాడని, అవసరమైతే కొడంగల్ మళ్ళీ ఓడగొడతాడని. ఇదంతా కుట్ర పన్నిందే, పన్నాంగం పన్నిందే రేవంత్ రెడ్డి. షబ్బీరాలిని ముందు పెట్టుకొని, షబ్బీరాలు ఇంకా రోహింగ్యా ముస్లిం పెట్టుకొని ఎట్లా పోతారు మనోజ్? ఒక ఎమ్మెల్యే ఆల్రెడీ టెన్షన్స్ ఉన్నాయి. 2 సవాళ్ళు విసురుకున్నారు. విసుకున్న తర్వాత నువ్వెవరికి బంధువుస్తావు? ఓడిపోయినాడుగా గెలిచినాడుగా? ఎవరికి ప్రొటెక్షన్ ఇస్తాను? గెలిచిన వాళ్ళు రక్షణ ఇవ్వాలి. మరి
గెలిచిన ఇట్లా కార్యాలకి వెళ్తుంది. అదే రోహింగ్యా ముస్లిం పై రేపు ఏదైనా చేస్తే వాడు మానవ బాంబు అయితే ఎట్లా? కానీ ఇక్కడికి వచ్చింది మహేందర్ రెడ్డి